ఒక స్త్రీ దగ్గర 2 కుక్కలు ఉండిందంట. గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? చేతులు ఎత్తండి. అరే, ఇంతమంది తెలీదా? సరే, కొంచెం డీటెయిల్గా చెప్తా. ఓ స్త్రీ దగ్గర 2 కుక్కలు ఉందంట. ఒకటి నల్ల కుక్క. నల్ల కుక్క అంటే ఆమె తెగ పిచ్చంట. ఒక నల్ల కుక్క. ఇంకోటేమో తెల్ల కుక్క. తెల్ల కుక్క చూస్తే ఇంత మెయింటెనెన్స్ నాకు అవ్వదురా బాబు. మన స్కిన్ కలర్కి ఈరోజు లేడీస్ చర్చ చేస్తారు కదా. నల్ల కుక్క నేను పక్కన పెట్టుకుంటే నేను బ్రైట్కి కనపడతా, తెల్ల కుక్క నేను పక్కన పెట్టుకుంటే నేను నల్ల కనపడతా. సో ఒక నల్ల కుక్క, ఒక తెల్ల కుక్క అందంట. ఒక నల్ల కుక్క ఎందుకు నచ్చిందో కానీ మొత్తానికి చాలామందికి అదే ప్రాబ్లం లేదు, చెప్తాను. ఆ నల్ల కుక్క మాత్రం రోజు మంచిగా పెంచుకుంటూ వస్తుందంట. మంచిగా మాంసం పెట్టుకుంటూ పెంచుకుంటూ వచ్చిందంట. కొంతకాలం అయిందంట, ఒక 2 సంవత్సరాలు అయిందంట. నల్ల కుక్క ఏమో మాంసం తింటుంది. తెల్ల కుక్క అంటే ఇంకా అంత ఫిట్ లేదు కాబట్టి ఒట్టి పాలు ఇస్తుందంట. అంటే బెత్తడి పాలు వేస్తుందంట. కొంచెం బెత్తడి పాలు, కొంచెం కొన్ని మెతుకులు వేస్తాడంట, అంతే. ఇంకా నల్ల కుక్కకి మాత్రం మంచిగా మాంసం. ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ నల్ల కుక్కకి తెల్ల కుక్కకి ఫైట్ వచ్చిందంట. నల్ల కుక్క తెల్ల కుక్కకి ఎప్పుడు స్టార్టింగ్ నుండే ఫైట్. కానీ నల్ల కుక్క తెల్ల కుక్క పేర్లు కావాలా? మాలీ, లాలీ. బాగుంది పేర్లు. నా ఇంట్లో కుక్క ఉందండి, దాని పేరు మాలీ అండి. అందుకని మాలీ లాలీ అని రైమింగ్ చెప్పా. సో ఈ మాలీకి లాలీకి ఫైటింగ్ అంట. ఈ మాలీకి లాలీకి ఫైటింగ్ అప్పుడు ఎవరు గెలుస్తారంటారు? నల్ల కుక్క, తెల్ల కుక్క? నల్ల కుక్క, తెల్ల కుక్క? తెల్ల కుక్క జయిస్తుందా? తెల్లది కదా, జయిస్తుందా? నాట్ పాసిబుల్. హౌ కమ్? వాట్ ఈస్ ఫెడ్? ఏం తినందో దాన్ని బట్టి. ఓ రోజు గొడవ వచ్చినప్పుడు ఈ నల్ల కుక్క దాని మీద పడి దాన్ని కొరికి పడేసిందంట. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈ కుక్కది కనీసం ఒక ఇమాజినేషన్ ఉంటే. ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇలిస్ట్రేషన్. యేసు ప్రభు ద బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్. ఆయన నేర్పించిన ప్రతి బోధనలో థియాలజీ మాట్లాడలే, ఇలిస్ట్రేషన్స్ మాట్లాడాడు. ఎందుకంటే మనుషుడికి రోజు చూసేటప్పుడు ఆ వాక్ జ్ఞాపకం ఉండాలండి. సో నేను చెప్పగలిగింది ఇందులో నుండి, మన శరీరము నల్ల కుక్క, మన ఆత్మ తెల్ల కుక్క. అర్థమైందా? ఏ కుక్క తింటుంది బాగా? మీరే చెప్పండి, మీ మైండే మీరు. హూ ఆర్ యూ ఫీడింగ్? తెల్ల కుక్కనా, నల్ల కుక్కనా? అందుకనే కదా ఈ నల్ల కుక్కకి ఆ తెల్ల కుక్కకి ఫైటింగ్ ఎప్పుడు చూసినా. 2 కసురుకుంటున్నాయి. ఏ దాని మీద పడి కసురుతుంది? ప్రార్థన చేయి, అన్నం పెట్టు, ఉపవాసము చంపేస్తా, మోకరించి ప్రార్థించే, నిద్ర వస్తుంది, అడ్డంగా పడుకో ఫస్ట్. దట్స్ ఎ కాంట్రాస్ట్. నీకు ప్రార్థన చేయాలి మనసులాగా కాదు. అదే పౌలు అంటాడు, రోమన్స్ 7 చూస్తున్నాం అనుకో, నేను ఏది చెయ్యాలో అది చేయలేకపోతున్నా, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నా. ఎవరు నన్ను రక్షిస్తారు? ఇటువంటి దేహం నుండి ఎవరు రక్షిస్తారు? ఆ 7తో అయిపోదు, 8లో కంటిన్యూ. ఏంటది? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అక్కడ అంతటితో అయిపోలే. 2వ వచనం చూస్తే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే పాప మరణ నియమాల్ని జయిస్తామంట. విచ్ మీన్స్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇంకో మాట చెప్పాలంటే, నీ తెల్ల కుక్కకి ఒక గార్డియన్ రావాలి. ఆ గార్డియన్ ఎవరో కాదు, దేవుడు తానే. దేవుడు తానే నీ తెల్ల కుక్కతో గార్డియన్ వచ్చాడు అనుకో, దట్ ఈస్ యువర్ స్పిరిట్. నిన్ను నడిపించే విధానం, నిన్ను ట్రైన్ చేసే విధానం, నిన్ను బలపరిచే విధానం. ఈ మన ఆత్మలో తెల్ల కుక్క అంటాను అంటే మనకి రెఫరెన్స్ ఉండడానికి ఇక్కడ ఇలిస్ట్రేషన్. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనకి ఎలాగ ప్రార్థించాలో తెలియదంట, మనకి యుక్తంగా ప్రార్థన చేస్తాం తెలియదంట. కాబట్టి ఈ తెల్ల కుక్కకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనుకో, మన ఆత్మకి ఏం చేస్తాడు తెలుసా? ఆయనే తినిపిస్తాడట.
తిను తిను తిను. నీకు నీ యజమాని పాలేసి పెంచాడు, నీకు బలం లేదు, నీకు బలం కావాలి, ఇది బలమైన ఆహారం తిను. ఇది ఎలా తినాలి తెలీదా? ఎప్పుడన్నా ఈ పెట్స్ అనారోగ్యం అవుతే ఏం చేస్తారు చెప్పండి? హ్యాండ్ ఫీడ్ చేస్తారు. హ్యాండ్ ఫీడింగ్, హ్యాండ్ ఫీడింగ్, హ్యాండ్ ఫీడింగ్, హ్యాండ్ ఫీడింగ్. ఆ హ్యాండ్ ఫీడింగ్ చెయ్యిగా 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 దాంట్లో బలం వస్తుంది. చూడండి, మా పిల్లలు ఎక్కువ ఈ నేచరు, ఈ పెట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. మా ఊడు చూస్తా పక్క నుండి ఏం చూస్తాడో గమనిస్తాం కదా. ఒక పెద్ద ఈగలో ఏదో ఆపదయ్యి ఒక ఆయన ఇంటి ముందు రోడ్డు దగ్గర పడి ఉంది. ఆయన తీసి దాన్ని, అయ్యో పాపం పడి ఉందని దాన్ని తీసి దాని ఫ్రంట్ బీక్ ఇరిగిపోతే అది తినలేక ఈ చచ్చిపోయే పరిస్థితులు అంటే దాన్ని తీసి దానికి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి మంచిగా హ్యాండ్ ఫీడ్ ట్యూబ్లో సిరంజ్లో ఉండి ఫుడ్ పెట్టి 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 ఒక కొన్ని నెలలు 8 నెలలు ఎంతో ఆయన పెంచి అది ఎగురుతో మర్చిపోతే మరలా ట్రైనింగ్ ఇప్పించి దాన్ని రీహాబిటేట్ చేసిన తర్వాత దాన్ని కొండ శిఖరానికి తీసుకెళ్ళి బయటకు వదులుతున్నాడు ఎగురని. ఆ ఎగిరేటప్పుడు చూడాలి మరలా పక్షిరాజు అలా ఎత్తి దాని రెక్కలో ఆ త్రూ అవుట్ ద స్టేజ్ చూపించారు. అందులో అసలు ఈ చచ్చిపోయిన పరిస్థితుల్లో షాక్ కొట్టిందో ఏదో చచ్చిపోయిన పరిస్థితులు ఉండింది. అలాంటిది ఆ రెక్కలు పోయి మరలా కొంచెం కొంచెం అన్ని దాని బీక్ మరలా బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఫామ్ అయ్యి అది వచ్చినప్పుడు ఆహా నా మనసులో అనిపిస్తుంది, దేవుడు కూడా మన ఆత్మ పాపంని బట్టి ఆ రీతిగా పాడైపోయి శక్తి లేని పరిస్థితుల్లో మరలా ఆయన ఆత్మని మనకు అనుగ్రహించి మనల్ని ఆదరించి మనల్ని బలపరిచి మనకి వాకుడిచ్చి. ఎందుకంటే దిస్ హోలీ బైబిల్ ఇస్ రిటన్ బై హూ? ద రైటర్ ఇస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడింది. ఆ ఆత్మ మనకి జీవాన్ని ఇచ్చేది.